నమస్తే, నేను ప్రియా. బీపీకే న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారాలు చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల హోరాహోరీ ప్రచారం నిర్వహిస్తున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో 11వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి బలపరిచిన అభ్యర్థిని అనసూయ మోక్షానందను భారీ మెజారిటీతో గెలిపించాలి అని సీనియర్ నాయకులు పిలుపునిచ్చారు. ప్రచారం చివరి రోజు కావడంతో మా కరెస్పాండెంట్ ప్రవీణ్ కుమార్ ఎన్నికలపై మరింత సమాచారం అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఈరోజు బెల్లంపల్లి మున్సిపల్ 11వ వార్డు నుంచి అనసూయ మోక్షానంద్ చూడడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తున్నారు, ఎలాంటి అభివృద్ధి చేస్తారని ప్రజలకు చెప్తున్నారు. మరికొన్ని విషయాలు అలాంటి తెలుసుకునే ప్రయత్నం. జై తెలంగాణ. ఈరోజు మేము బెల్లంపల్లి పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలో 11వ వార్డులో భారీ ఎత్తున మేము మున్సిపాలిటీలో కౌన్సిలర్స్ని ఎన్నుకోవడానికి నేను 11వ వార్డు అభ్యర్థిని. నా పేరు శ్రీమతి అనసూయ భక్తుల మానస మోక్షానంద్. నేను మన బెల్లంపల్లి పట్టణంలో మున్సిపాలిటీలోని 11వ వార్డుకి నేను అభ్యర్థిగా నామినేషన్ చేయడం జరిగింది. ఈరోజు మేము మా వార్డు నుంచి సుమారుగా 500-600 మంది మేము ర్యాలీతోని భారీ ఎత్తున ఓటరు దేవుళ్లను సమీకరించుకొని వారితోని మా బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేయించుకోవడానికని మేము బయలుదేరడం జరిగింది. ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే మేము ఇప్పుడు పరాయి పాలనలో ఉన్నాము. మా బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని మా బెల్లంపల్లి పట్టణంలో మున్సిపాలిటీని కైవసం చేసుకోవడానికి మేము కౌన్సిలర్సే కాదు, రేపు మా మున్సిపాలిటీలో మా బీఆర్ఎస్ జెండా ఎగరవేయాలనే ఉద్దేశంతో మా మహిళా సోదరిమణులు, మా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళందరూ కూడా ఇవాళ బయలుదేరి వస్తున్నారు. అయితే మేము ప్రచారానికి తిరుగుతున్న సందర్భంలో మా మహిళలు కానివ్వండి, మా అన్నదమ్ములు కానివ్వండి, వాళ్ళు ఏమని అడుగుతున్నారంటే, అక్క మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. మా బెల్లంపల్లిలో మా వార్డు గురించి మేము చెప్పుకోవాలనుకుంటే బోల్డన్ని సమస్యలు ఉన్నాయి. ఇంతకుముందు మేము ఎన్నుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా ఏం సమస్యలు తీర్చలేదు. మీరు మాకు ఏమి హామీలు ఇస్తారని అడుగుతున్నారు. వాళ్ళు అడిగే విధానాన్ని బట్టి నేను విజిట్ చేస్తున్న సందర్భాలలో నాకు తెలుస్తున్న విషయాలు ఏంటంటే, ఇక్కడ ఒక మన సింగరేణి కార్మిక తమ్ముడు, ఆయన ఎక్స్-ఎంపల్లి రిటైర్ అయిండు. ఆయన ఒక బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది. ఆయన ఇంటి ముందు పెద్ద ఒక గుట్ట కింద పెద్ద లోయ లాంటి ప్రదేశం. మనం శ్రీశైలం తిరుమలలో కూడా అంత జన నివాసం ఉన్న అటువంటి లోయలు కనబడవు. అటువంటిది మరి ఇంతకాలము ఈ మనకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో చేసి చేతికిచ్చింది మున్సిపాలిటీని. కానీ దాని గురించి ప్రస్తుతం ఉన్న మున్సిపాలిటీ పరిధిలోని పరిపాలకులు ఎవరు కూడా దాన్ని పట్టించుకోవడం లేదు. అసలే ఏంటి పరిస్థితి? ఇంకొక దగ్గరికి పోతే ఇటొక ఇల్లు, అందులో ఒక వృద్ధ దంపతులు ఉన్నారు. చిన్న దారి, ఆ లైట్ లేదు. వర్షం వస్తే ఇల్లు
దారిలో అంతా పాములు బురదలు వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. అభివృద్ధి ఎలా చేస్తున్నారు? అభివృద్ధి ఎలా చేస్తామంటే మేము ప్రతి పథకము మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏమేమి పథకాలు మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం మన స్టేట్కి సంబంధించి ఏం పథకాలు అయితే వాళ్ళు మన మీద అంటే నిర్ణయించడం జరిగిందో అవన్నీ కూడా మేము మ్యాక్సిమం మా వార్డు పరిధిలో కానివ్వండి, మా మున్సిపాలిటీ పరిధిలో కానివ్వండి, అవన్నీ మేము నెరవేర్చడానికి 100% ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా మురికి నీరు ప్రాబ్లం ఉంది, డ్రైనేజ్, రోడ్లు, డ్యామేజ్ అయిన బోర్వెల్స్, కళ్యాణ లక్ష్మి ఇప్పుడు ఇక్కడ అమలు చేయట్లేదు, భగీరథ వాటర్ కూడా అందట్లేదు అందరికి. వాళ్ళు నీటికి ఎంతో బాధపడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. మా కేసీఆర్ సారు ఏమి పథకాలు అయితే మా కోసము క్రియేట్ చేసిండ్రో, మా కోసం పరిపాలనలో ప్రయోగించిండ్రో, ఆ పథకాలన్నీ అక్క మీరు మాకు సాధించి పెడతారా మా మున్సిపాలిటీ పరిధిలో అని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. నేను ప్రతి మన బాస్ మన సారు బీఆర్ఎస్ కేసీఆర్ కారు మనకు ఏ పథకాలు అయితే ఆయన అందించాలనుకున్నారో 100% ప్రతి అక్క చెల్లకు ప్రతి అన్నదమ్ములకు కూడా ఏమేమి కావాలో అవి నేను సాధించి పెడతానని నేను మీకు ప్రామిస్ చేస్తున్నా ఈరోజు మన పాత్రికేయ మిత్రుల సమావేశంలో. ప్రజలకు అన్ని విధాల అందుబాటులో ఉంటానని అనసూయ చెప్తుంది. పర్సన్ వినోద్తో ప్రవీణ్ కుమార్, బీపీకే న్యూస్, మంచిర్యాల జిల్లా.